హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇది ఈవినింగ్ వ్లాగు. ఇంకా భోజనం అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి కుండీల్లో మట్టి మొత్తం ఒక పాత చున్నీ తీసుకుని, ఎందుకంటే ఫ్లోరింగ్ అంతా మురికైపోతుంది కదా, ఈ విధంగా కుండీల్లో మట్టి మొత్తం వేసేసి దానిలో ఎరువు అనేది వేసేసి మొత్తం కలిపేద్దామని, ఇంక ఈ విధంగా కొత్త మొక్కలు అనేది తెచ్చి పెడదామని. ఈ కుండీలు ఖాళీగా ఉన్నాయి. ఇక మొత్తం ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కుండీలు కూడా శుభ్రం చేసేసి ఇంకా అందులో వచ్చేసి ఇలా పెంకున్న పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి హోల్ ఉంటుంది కదా, ప్రమిద అనేది పెట్టాను. ఎందుకంటే వాటర్ అనేది మట్టి ఈ విధంగా వేస్తే వాటర్ అనేది అక్కడ మట్టి ఆగిపోకుండా ఉంటుందని. ఇంకా తర్వాత ఈవినింగ్ చపాతీలోకి ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను. అలాగే బంగాళదుంప, టొమాటో, క్యారెట్ కర్రీ అనేది సింపుల్గా చేసేసాను. ఇవి వేగిన తర్వాత కట్ చేసిన ముక్కలు కూడా వేసి ఉప్పు, కారం, పసుపు వేసాను. నేను ఇక్కడ చెక్క లవంగాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏం వాడలేదు. ఈ ముక్కలు కొంచెం మగ్గాక వాటర్ అనేది వేసి అవి దగ్గర పడే వరకు ఉంచాను కొంచెం. ఎందుకంటే మనం చపాతీలోకి ఏ విధంగా సరిపోతుందో ఆ విధంగా అనేది దగ్గర పడ్డాక దించేసాను. సింపుల్గా అయితే బంగాళదుంప, క్యారెట్, టొమాటో కూర అయితే చేశాను.